హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. నా పేరు హేమ అండి. ఈరోజు మనము రైసు, మ్యాగీ అలాగే పచ్చి బఠానాలు వేసి పులావ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ముందుగా రైస్ తీసుకుందాము. 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి నేను. ఒక బౌల్ తీసుకొని ఇది వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళు కొలిసి వేసుకున్నాం. 2 గ్లాసులకి 4 గ్లాసుల నీళ్ళు వేసుకున్నాం. కొంచెం మెత్తగా రావాలి అనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ యాడ్ చేసుకోండి. పొడిగా రావాలి అనుకుంటే ఆ నీళ్ళు సరిపోతుంది. 1-2 అది నానేలోపు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా మన ఇంట్లో ఏది అనుకూలంగా ఉంటే ఆ మసాలా వేసుకొని ఒక్కసారి లైట్గా ఫ్రై చేసుకొని ఒక 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసేసుకుందాం. ఇది కాస్త మగ్గనిద్దాం. మగ్గేదానికి కాస్త సాల్ట్ వేస్తే ఇలా తొందరగా మగ్గిపోతుంది అనమాట. టమోటాలు ఒక పెద్ద సైజువి 2 టమోటాలు వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్, 1 స్పూన్ వేసుకుందాం. ఇదంతా బాగా ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యేలోపు మ్యాగీ అండి 2 ప్యాకెట్లు తీసుకున్నాను నేను. చూడండి, 2 ప్యాకెట్లు పొడవుగా ఉంటుంది కాబట్టి కాస్త తుంచుకుందాం. ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తుంచేసుకొని పెట్టేసుకుందాం. పెట్టేసుకొని టమోటా మగ్గిపోయింది. చూడండి, టమోటా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. చూసారు కదా. ఇందులో కారం పొడి యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు కారం పొడి. మీరు తినగలిగితే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు, తక్కువ తినగలిగితే ఇంకా కొద్దిగా తగ్గించుకోవచ్చు. ధనియా పౌడరు 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను, 1/2 టీ స్పూను జీరా పౌడరు వేసుకుందాం. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. కొద్దిగా రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. పచ్చి బఠానాలు అనమాట. కాయ తెచ్చి ఒలుసుకున్నాను నేను. మీరు ఎండి బఠానాలు ఉంటే కూడా నైట్ నానబెట్టచ్చు, లేదా ఒక 2-3 అవర్లు నానిచ్చి వేసుకోవచ్చు. ఇది మ్యాగీ మనం ఇందాక రెడీ చేసి పెట్టిన మ్యాగీ అనమాట. ఇందులో వేసేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం. తునిగిపోతాయి, అందువల్ల నీళ్ళు వేసేసుకుందాం. మనం ఇందాక రైస్లో వేసాం కదా, ఆ వాటర్ అంతా ఇందులో వేసేసుకుందాం. రైస్ వేయక్కర్లేదు, ఓన్లీ వాటర్ మాత్రం వేసుకుందాం. ఇది ఒక్కసారి తెల్లు రానిద్దాం. ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం. ఒక తెల్లు రానిద్దాం. తర్వాత మనం రైస్ వేసుకుందాం. ఇప్పుడు తెల్లు వచ్చింది, చూద్దాం. ఇందులో రైస్ వేసేద్దాం. 5-10 నిమిషాలలో పులావ్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. సింపుల్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా బాక్సులకు కానీ తినడానికి కానీ పిల్లలు మ్యాగీ వేసేదాని వల్ల చాలా ఇష్టంగా కూడా తినేస్తారు. చేసి పెట్టేయచ్చు అనమాట. ఉప్పు కారం చెక్ చేసుకొని ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. కసూరి మెంతి కానీ లేదా ధనియాలకు కానీ సన్నగా తరిగి వేసుకొని నెయ్యి 1-2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఉడికేటప్పుడు నెయ్యి కానీ లేదా నెయ్యి తినని వాళ్ళైతే ఆయిల్ వేసినా కూడా రైసు ముద్ద కట్టకుండా పొడిగా వస్తుందన్నమాట. అందువల్ల అంతే, విజిల్కి వేసేద్దాం. మనం రైస్ మామూలుగా ఎన్ని విజిల్లు పెడతామో అన్ని, 2 అంటే 2, 3 అంటే 3. మా రైసు ఇది కొంచెం పాత రైస్ అనమాట. 3 విజిల్లు పెట్టాను నేను. అంతే. చూసారా ఎంత బాగా వచ్చిందో. కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి, తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం ఏ మసాలా వేయలేదు ఇందులో, సింపుల్గా చేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఇంకే మసాలాలు వేయలేదు. ఎక్కువ నేను చేసే పులావులో ఇలాగే ఉంటాయి. ఎక్కువ మసాలాలు వేయము. ఎంత తిన్నా కూడా ఎగుటి కొట్టదనమాట. తినే కొద్దీ తినాలనిపిస్తుంది.
రైసు నలగకుండా కింద నుంచి కలుపుకొని ఇలా ప్లేట్లోకి జోడించుకొని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి, రైసు బఠానీ మ్యాగీ పులావ్ రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం. సింపుల్గా 5-10 నిమిషాల్లో ఎవరైనా చేసేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, సూపర్గా ఉందండి. వీడియో కనుక నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.